నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని. అవును, మనము దేవుని సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు ఆయన నిశ్చయముగా మన బాధ ఏమై ఉన్నదో, మన కన్నీళ్లకు కారణం ఏమై ఉన్నదో ఆ సమస్యను పరిష్కరించువాడై ఉన్నాడు. అవును, నీవు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు, నీవు హృదయంలో పడుతున్న వేదనను చూచినప్పుడు ఆయన దాటి వెళ్ళే దేవుడు కాదు. నీ బాధని ఆయన చూచి చూడనట్టు ఉండేవాడు కాదు. నీ కలవరానికి కారణం ఏమై ఉన్నదో, నీ అశాంతికి కారణం ఏమై ఉన్నదో, నీ కన్నీళ్లకు కారణం ఏమై ఉన్నదో అది ఖచ్చితంగా ఆయన పరిష్కరించి నీకు శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించువాడై ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిని మాత్రమే కన్నీరు విడుద్దాము. మనుషుల ఎదుట అనవసరమైన వాటికి, తాత్కాలికమైన వాటి కొరకు కన్నీళ్లు పెట్టుకొని మన కన్నీటిని వృధా చేసుకోకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక అంటున్నాడు. దేవుని సన్నిధిలో మనము చేసే ప్రార్థన, మన కన్నీళ్ళు, మన ఆవేదన అంతటికీ గొప్ప పరిష్కారము కలుగుతుందనేది ఖచ్చితంగా సత్యమై ఉన్నది. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు దేనిని గూర్చి నా దేవుని సన్నిధిలో కన్నీళ్లు పెడుతున్నావో ఈ దినము గొప్ప జవాబును నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. విశ్వసించిన ఎడల దేవుని మహిమను నేడే చూచుదువుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మనుషులైతే మా కన్నీళ్లను లక్ష్య పెట్టకపోవచ్చు, మనుషులైతే మా బాధను నిర్లక్ష్య పెట్టవచ్చు, కానీ నీవైతే మమ్మలను ఎన్నడూ మా కన్నీటిని అశ్రద్ధ చేయలేదయ్యా. మా బాధని, మా ఆవేదనను ఏమై ఉన్నదో వాటిని నాయన మీరు ఎన్నడూ కూడా త్రోసివేయలేదు. కన్నీటికి కారణమైన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ మా కన్నీళ్లను తుడుస్తున్నారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాన్న. ఎందరైతే బిడ్డలు నాయన ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి కన్నీటిని తుడవండి, వారి ఆవేదనను కొట్టివేయండి ప్రభువా. వారి సమస్యకు గొప్ప పరిష్కారమును అనుగ్రహించండి నాన్న. మీరు కనికరించండి అయ్యా. దాటి వెళ్ళొద్దు నా తండ్రి, కృప చూపండి అయ్యా. మీ స్తోత్రాలు. నూతనమైన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. గడిచిన ప్రతి క్షణము కూడా కాపాడారు నాన్న. ఈ దిన దీవెనల చేత మీరు నింపి నడిపించండి. నడువలసిన మార్గములను మీరు బోధించండి ప్రభువా. వ్యర్థమైన వాటికి మేము కన్నీళ్లు విడవక అయ్యా, మనుషుల ఎదుట మేము కన్నీళ్లు పెట్టుకోక మమ్మలను కనికరించే మీ యొద్దనే, మా కన్నీటిని వెలకట్టే మీ యొద్ద మాత్రమే మేము ప్రార్థించి కన్నీరు విడిచి మీ సన్నిధిలో గొప్ప జవాబు చూచునట్లుగా కృప చూపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయ్యుండునుగాక. మీ కన్నీళ్లకు సమస్యకు కారణం ఏమై ఉన్నదో దాన్ని నా దేవుడు పరిష్కరించబోతున్నాడు. ఆ సమస్య నుండి నా దేవుడు మిమ్ములను విడిపించబోతున్నాడు. కన్నీళ్ళు వ్యర్థంగా పోవు. కన్నీటికి చాలా విలువ ఉంది. అవి చాలా బలమైనవి. ఎంత బలమైనవంటే దేవుని సింహాసనాన్ని కూడా కదిలించగలిగినవి. అట్టి కన్నీటి ప్రార్థన జవాబు నేడే మీరు చూచుదురుగాక. ఆమేన్.